గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేర ఛానల్ స్వాగతం. సో మనం ఈరోజు మార్కెట్ చూసినట్లయితే 1.36% డౌన్తో 324 పాయింట్స్ డౌన్ అయిందండి. నిఫ్టీ 23,559 దగ్గర మనకి నిఫ్టీ 50 అనేది క్లోజ్ అవడం చూస్తున్నాము. సో మనకి ఓవరాల్ ఆల్ ఇండిసెస్ చూసినట్లయితే బాగా నెగిటివ్లో అయితే ట్రేడ్ అయింది. కాకపోతే నిఫ్టీ ఐటీ వచ్చేసి మనకి జస్ట్ 0.56% డౌన్తోనే మనము ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో నిఫ్టీ ఐటీ వచ్చేసి మనకి మంచి సపోర్టివ్గా ఉంటుందండి. సో మీరు ఏదైనా స్టాక్ నెక్స్ట్ బై చేయాలంటే ఫ్రెష్ బైస్ నిఫ్టీ ఐటీలో అయితే చేయండి. ఓకే, నిఫ్టీ ఐటీలో అయితే చేయండి. సో ఈ రోజు లెవెల్స్ చూద్దాము. మనకు మార్కెట్లో వచ్చేసి సో మనం ఏ లెవెల్స్ అయితే క్రాస్ అయితే మనము మార్కెట్లో బాగా షార్ప్ ఫాల్ ఉంటుంది అనుకున్నాము. ఆ లెవెల్స్ క్రాస్ అయిన తర్వాత బాగా షార్ప్ ఫాల్ అయితే ఉందండి మనకి. సో ఈ లెవెల్స్ క్రాస్ అయిన తర్వాత బాగా షార్ప్ ఫాల్ అయితే ఉంది. కాకపోతే రేపు ఎలా ఉండొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాము. నాకు ఓవరాల్ లెవెల్స్ చూసినట్లయితే డౌన్ సైడ్ మూమెంటం అయితే బాగా కనిపిస్తుందండి నాకు. సో ఈ లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతాయో 23,550 లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతాయో నేను ఇమీడియట్గా సేల్ చేస్తాను విత్ స్టాప్ లాస్ ఆఫ్ 23,600. సో 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని నేను ఇమీడియట్గా సేల్ చేస్తాను. బయింగ్ సైడ్ అయితే నేను ఇప్పుడు ప్లాన్ చేయనండి. రేపు మార్కెట్ లెవెల్స్ చూసి నేను బయింగ్ సైడ్ చేస్తాను. అది నాకు 23,700 అబోవ్ నేను బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తాను. ఓకే, మీకు లెవెల్స్ అయితే క్లియర్ చెప్తున్నాను. 23,550 ఇమీడియట్గా సేల్ చేసేయండి మార్కెట్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఒకసారి డిస్కస్ చేద్దాము. బ్యాంక్ నిఫ్టీ నేను చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ మూమెంటం కూడా నాకు సో రేపు ఏ లెవెల్స్ అయితే ఉన్నాయో సో ఈ 50,000 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతా ఉంటాయో ఇమీడియట్గా నేను సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. ఇప్పుడు వచ్చేసి విత్ ఒక 50 to 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని నేను సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. బయింగ్ సైడ్ చూడాలంటే మాత్రం నేను జస్ట్ 50,700 50,800 లెవెల్స్ ఈ లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతాయో అప్పుడే నేను బయింగ్ సైడ్కి వెళ్తాను. సో అప్పుడే నేను బయింగ్ సైడ్కి వెళ్తాను. ఇక్కడ ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అండి. ఎప్పుడైతే మీరు మార్కెట్లో ఎంత ఫాల్ చూస్తున్నారో మోర్ ఓవర్ పోర్ట్ఫోలియోలో మీకు కరెక్షన్ కనిపిస్తూ ఉందో అంటే పోర్ట్ఫోలియోలో విపరీతమైన లాసెస్ కనిపిస్తూ ఉన్నాయో ఆ లాసెస్ నుంచి మీరు హెడ్జింగ్ చేయాలంటే మాత్రం ఇలా మార్కెట్ ఎంత కరెక్షన్లో జస్ట్ ఒక పుట్ ఆప్షన్ అయితే బై చేసుకోండి. అట్లీస్ట్ వన్ లాట్ మీరు బై చేసుకొని పెట్టుకున్నాం. సో మనకు వచ్చేసి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే నియర్ అబౌట్ 1000 పాయింట్స్ దాకా ర్యాలీ ఇచ్చింది. సో 1000 పాయింట్స్ దాకా ర్యాలీ ఇచ్చింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఒక లాట్ అంటే 15. సో 15,000 మీకు ఎక్కడ కనిపిస్తుంది ప్రాఫిట్. అంటే మనకు వచ్చేసి 100 రూపీస్ది 1000 రూపీస్ అయిందండి. సో 100 రూపీస్ అంటే 1500 రిస్క్ తీసుకున్నట్లయితే మీకు నియర్ అబౌట్ 15,000 ప్రాఫిట్. సో ఇది వచ్చేసి మన పోర్ట్ఫోలియోని సేఫ్ గార్డ్ చేస్తుంది. సో ఈ యొక్క స్ట్రాటజీ ఏంటంటే మన పోర్ట్ఫోలియోని సేఫ్ గార్డ్ చేస్తుంది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ తీసుకొని నియర్ అబౌట్ మనకు వచ్చేసి నియర్ అబౌట్ మనకి దగ్గర 1000 పాయింట్స్ ర్యాలీ దాకా కనపడింది. అది కూడా మనకు వచ్చేసి 51,800 పుట్ ఆప్షన్ మనకి నియర్ అబౌట్ మోర్ దెన్ 1000 పాయింట్స్ ర్యాలీ అయితే కనపడింది. సో మన పోర్ట్ఫోలియో సేఫ్ గార్డ్ చేసుకోవాలంటే మనం జస్ట్ ఒక 1500 రిస్క్ తీసుకోండి. మంచి మనకు వచ్చేసి అట్లీస్ట్ మనము 15,000 ప్రాఫిట్ కాకపోయినా అట్లీస్ట్ 4-5,000 ప్రాఫిట్ తీసుకున్నా అది మంచి గుడ్ డే అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.